అందరికీ నేను మీ సాయి కృష్ణ. సో నిన్నటి వరకు మనము ఎన్విరాన్మెంట్ సెటప్ ఎట్లా చేయాలి, అసలు ఒక ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి రియాక్ట్ చేసి బై యూజింగ్ వైట్ అనేది ఎట్లా అనేది నేర్చుకున్నాం కదా. సో ఎన్పిఎం క్రియేట్ వైట్ ఎట్ ద రేట్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నేమ్ తోటి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే. అండ్ నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఒక కమాండ్ యూజ్ చేస్తావు. ఏంటి అంటే ఎన్పిఎం క్రియేట్ వైట్ ఎట్ ద రేట్ లేటెస్ట్ అండ్ అప్లికేషన్ నేమ్ చేస్తావు కదా. సో అది ఎట్లా ఉండాలంటే కెబాబ్ కేసులో ఉండాలి. కేసు ఎట్లా ఉండాలంటే కెబాబ్ కేసు అంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనే నేమ్ తోటి ఈ కామర్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన అనుకో, ఎట్లా ఉండాలి అది ఈ కామర్స్ ప్రాజెక్ట్ అని ఉండాలి. అంటే ఒక హైఫెన్ అనేది ఉండాలి, ఒక వర్డ్స్ మధ్యలో హైఫెన్ ఉండాలి. ఒకవేళ నేను లర్న్ డెప్త్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన అనుకో, అది ఎట్లా ఉండాలి LARN హైఫెన్ డెప్త్. ఒకవేళ నేను లర్న్ డెప్త్ అకాడమీ అనే పేరుతో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన అనుకో, అప్పుడు ఎట్లా ఉండాలి లర్న్ డెప్త్ అకాడమీ అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ ఉండాలి. ఇట్లా ప్రాజెక్ట్ నేమ్ అనేది మన కెబాబ్ కేసులో క్రియేట్ చేయాలి. నువ్వు వేరే కేసులో క్రియేట్ చేస్తే నీకు ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వదు, అది ఎర్రర్ త్రో చేస్తుంది నీకు. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ నేమింగ్ కన్వెన్షన్. నిన్నటి వరకు ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా మనము. ఈరోజు ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అండ్ ప్రాజెక్ట్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి, ఆ ఒక్కొక్క ఫైల్స్ మీనింగ్స్ ఏంటి అనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాము. ఇప్పుడు చూడు, నీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ తెలిసిందనుకో, అసలు నీకు 50% ఆఫ్ ద నాలెడ్జ్ వచ్చేసినట్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొత్తం కోడ్ రాసేస్తుంది. సో ఒకవేళ నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉందనుకో, ఆ ఏఐ రాసిన కోడ్ని కూడా నువ్వు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే అది ఏ ఫైల్లో ఎందుకు రాస్తుంది ఆ కోడ్, ఈ స్ట్రక్చర్లో అసలు ఈ ప్యాకేజ్ డాట్ చేసిన అంటే ఏంది, ఇందులో ఎందుకు మాడిఫై చేస్తుంది, అందులో ఎందుకు మాడిఫై అని చేస్తుంది అనేది నీకు కంప్లీట్గా తెలిసిందనుకో, నీకు ఈజీ అయిపోతుంది ఇంకా ప్రాసెస్. సో నువ్వు అంత కష్టపడిన అవసరం లేదు. సో ఈ పర్టికులర్ వీడియో అనేది కంప్లీట్ ఎండ్ వరకు చూడు, సో దట్ నువ్వు చాలా అంటే చాలా నేర్చుకుంటావు. సో మనం ఫస్ట్ ఫైల్ ఏం నేర్చుకుందామా అంటే వైట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తున్నా అనేది తెలుసుకో. ఎందుకంటే ఇప్పుడు వైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తావు నువ్వు, వైట్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ రన్ చేయడానికి, లేకపోతే నేను ప్రొడక్షన్ బిల్డ్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి, అలాంటి వాటికి వైట్ అనేది యూజ్ చేస్తాం. మనం ప్రీవియస్ నేర్చుకున్నాం కదా, వైట్ ఫీచర్స్ ఉన్నాయి కదా 4 ES బిల్డ్కి, హాట్ మాడ్యూల్ రిప్లేస్మెంట్, డెవలప్మెంట్ సర్వర్ అండ్ ఈ రోల్ అప్. అంటే సో ఈ ప్రొడక్షన్ బిల్డ్ చేయడానికి అండ్ మెయిన్గా ఈ డెవలప్మెంట్ సర్వర్ రన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా. సో ఈ టైంలో మనము ఏమైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకో, ఇప్పుడు ప్రొడక్షన్ బిల్డ్ క్రియేట్ చేసే టైంలో నేను ఏమన్నా ప్లగిన్స్ వాడాలనుకుంటున్నా, నేను ఏమన్నా ఎక్స్టెన్షన్స్ వాడాలనుకుంటున్నా, సో ఎట్ దట్ టైం అలాంటివి యూజ్ చెయ్యి అని చెప్పి ఈ వైట్ కాన్ఫిగ్ ఫైల్కి ఇస్తాను నేను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ రన్ చేస్తున్నాను, ఈ డెవలప్మెంట్ సర్వర్ రన్ చేసేటప్పుడు ఈ పోర్ట్ కాకుండా డిఫరెంట్ పోర్ట్ యూజ్ చేయి, ఆర్ డెవలప్మెంట్ సర్వర్ రన్ చేసినప్పుడు డైరెక్ట్ నాకు బ్రౌజర్ ఓపెన్ చేయి అని ఎట్లా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి వైట్కి అనేది వైట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ ఫైల్లో చెప్తాం. ఓకే. సో ఇక ఇప్పుడు చూడు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఆల్రెడీ లేదు, నేను యాడ్ చేసిన అంతే. సో ఇక్కడ చూడు, నేను ఏం చెప్తున్నా దీనికి, ఈ వైట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్కి ఏం చెప్తున్నా అంటే నువ్వు బై డిఫాల్ట్ 5173 పోర్ట్ యూజ్ చేస్తావు కదా, అది యూజ్ చేయకుండా 3001 పోర్ట్కి యూజ్ చేయని చెప్తున్నాను. అండ్ బై డిఫాల్ట్ నువ్వు రన్ చేయగానే వెంటనే బ్రౌజర్ ఓపెన్ చేయని చెప్తున్నా. బ్రౌజర్ ఓపెన్ చేసి నా అప్లికేషన్ చూపెట్టు అని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తావు చూడు, అది నేను NPM రన్ డెవ్ కొడతా, NPM రన్ డెవ్ అని కొడుతున్నా. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ అది చూడు ఇక్కడ 3002 పోర్ట్, అంటే 3001 పోర్ట్ మైట్ బి ఏదో రన్ అవుతున్నట్టుంది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో. సో 3002 పోర్ట్ అనేది యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడు పోర్ట్ 1 ఆల్రెడీ ఉంది, సో నేను వేరే దాంట్లో రన్ చేస్తున్నా అని చెప్తుంది. ఇక్కడ 3002 పోర్ట్లో అది రన్ చేస్తుంది. అండ్ ఇంకో చూడు, బై డిఫాల్ట్ చూసినావు ఇప్పటిదాకా నువ్వు, డైరెక్ట్ అది ఓపెన్ చేస్తుంది బ్రౌజర్ని. ఎందుకు అంటే నేను ఇక్కడ ఓపెన్ ట్రూ అని పెట్టినా కాబట్టి అది అట్లా బై డిఫాల్ట్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ తీసేసిన అనుకో, తీసేసి మళ్ళీ రన్ చేస్తాయి ఇప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, అది ఓపెన్ చేయట్లేదు. సో ఇట్లా మనకు డెవలప్మెంట్ సర్వర్ గురించి అయినా ఆర్ ప్రొడక్షన్ బిల్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా వైట్ రిలేటెడ్ ఏదైనా కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలనుకుంటే నీకు ఒక్కటే ఫైల్ గుర్తు రావాలి, అది వైట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ అనేది గుర్తు రావాలి. ఓకే. మనం నెక్స్ట్ ఫైల్కి వెళ్ళిపోదాం. ఇంకా రీడ్మీ అనేది రీడ్మీ డాట్ ఎండి అంటే బేసిక్గా ఈ ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ నువ్వు ఇక్కడ ఇస్తావు. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, ఏ కాంపోనెంట్స్ అనే ఒక చిన్న డాక్యుమెంటేషన్ ఇస్తావు. ఇదంతా యూజ్ ఉండదు మన డెవలప్మెంట్ మోడ్లో అండ్ ఎక్కడ అడగరు కూడా. సో లైట్ అది. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్గా అది ఏంటంటే డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అంతే అనుకో. ఓకే. నెక్స్ట్ వన్, ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ భయ, ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది. ఇది అసలు ఎంత అడుగుతారంటే అంత అడుగుతారు, నేను ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఈవెన్ నువ్వు డెవలప్మెంట్ చేయడానికి కూడా
ఇప్పుడు నువ్వు బ్యాక్ ఎండ్ డెవలపర్ అనుకో, నువ్వు ఫస్ట్ ప్యాకేజ్ చేసి చూడంగానే నీకేం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఫ్రెషర్ అయినా కూడా నువ్వు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినావు అనుకో, ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయాల్సింది ప్యాకేజ్ డాట్ జేసన్ ఓపెన్ చేయాలి. ఎందుకు అంటే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది నీకు కంప్లీట్ ఐడియా ఇచ్చేస్తుంది ప్రాజెక్ట్ గురించి. అసలు ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, ప్రాజెక్ట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, అండ్ కరెంట్ వర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటిది, అండ్ ఏ స్క్రిప్ట్స్ యూజ్ చేయవచ్చు నేను, అంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా రన్ చేయవచ్చు నేను, ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి నేను ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఎట్లా చేయొచ్చు, అంటే ప్రొడక్షన్ బిల్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్కి, అండ్ ఈ ప్రాజెక్ట్కి డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి. అంటే ఇప్పుడు డిపెండెన్సీస్ అంటే ఇప్పుడు చూడు, నేను రియాక్ట్ ఇప్పుడు రౌటింగ్ ఫీచర్ నా అప్లికేషన్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నా, అంటే రౌటింగ్ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా అప్లికేషన్లో. అప్పుడు నేను ఏం చేయాలి, థర్డ్ పార్టీ లైబ్రరీ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, రియాక్ట్ రౌటర్ అనే థర్డ్ పార్టీ లైబ్రరీ యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ నేను ఏపీఐ కాల్ చేద్దాం అనుకుంటున్నా అప్లికేషన్లో, రియాక్ట్ అప్లికేషన్లో, అప్పుడు నేను ఏం చేయాలి, యాక్జియోస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి కదా. ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే దానికి ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయి, అది దేని మీద డిపెండ్ అయింది అనేది నీకు ప్యాకేజ్ డాట్ జేసన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇంకా అది. ఓకే, సో ఇది ప్యాకేజ్ డాట్ జేసన్. మనం కంప్లీట్గా అసలు నేమ్ అంటే ఏంది, ప్రైవేట్ అంటే ఏంది, వర్షన్ అంటే ఏంది, స్క్రిప్ట్స్, డెవ్ డిపెండెన్సీస్ ఎగ్జాక్ట్ ఇన్ డెప్త్ గా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కొక్కటి మంచిగా విను రాసుకున్నాను. సో ద ఫస్ట్ థింగ్, ఇక్కడ నేమ్ అనేది ఉంది. అసలు ఈ నేమ్ అనేది ఏంటిది, నేమ్ ఈజీగా అర్థమవుతుంది, అంటే ఇది ప్రాజెక్ట్ నేమ్ ఆర్ ప్యాకేజ్ నేమ్ అని చెప్పి. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ని ఒక ప్యాకేజ్ లాగా పబ్లిష్ చేసినావు అనుకో ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్లోకి, దానికంటూ ఒక నేమ్ ఉండాలి. ఆ నేమ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ పర్టికులర్ నేమ్ అనేది నువ్వేం ప్రొవైడ్ చేస్తావో దాని దగ్గర నుండి వస్తుంది. అసలు ఈ నేమ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తావు కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక నేమ్ ఇస్తావు, ఆ నేమ్ అనేది ఇక్కడ అపెండ్ అయిపోతుంది. ఎన్పిఎం క్రియేట్ వైట్@లేటెస్ట్ కెబాబ్ కేసులో ఒక నేమ్ ఇస్తావు ప్రాజెక్ట్కి, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ అపెండ్ అయిపోతుంది. ఓకే, నేను న్యూ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి న్యూ ప్రాజెక్ట్ అపెండ్ అయిపోయింది. ఓకే, సో ఇది నేమ్ అంటే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు, ప్రైవేట్ కాలన్ ట్రూ అని ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే నార్మల్గా నీ ప్యాకేజెస్ అన్ని నార్మల్గా ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు యాక్జియోస్ ఉంది, రియాక్ట్ రౌటర్ ఉంది, రియాక్ట్ ప్యాకేజ్ ఉంది, అవన్నీ ఎక్కడ ఉంటాయి నీకు, ఇక్కడ చూడు ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్లో ఉంటాయి. ఇది ఒక ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్ కదా, ఈ వెబ్సైట్లో ఉంటాయి మనకు. అట్లా నీ ప్యాకేజ్ కూడా నువ్వేం చేయాలని అనుకుంటు, ఒకవేళ నీ ప్యాకేజ్ కూడా నువ్వు వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి పుష్ చేయాలి అనుకున్నావు అనుకో ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్లోకి, ఒక నువ్వు మంచి ఫీచర్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కమ్యూనిటీలో అని చెప్పి పుష్ చేయాలి అనుకున్నావు అనుకో, నువ్వేం చేస్తావు, ఎన్పిఎం పబ్లిష్ అనే కమాండ్ని టైప్ చేస్తావు. ఇక్కడ ఎన్పిఎం పబ్లిష్ అనే కమాండ్ని టైప్ చేస్తావు. ఎంటర్ కొట్టినప్పుడు అదేం చెక్ చేస్తుంది అంటే, ఒకవేళ ప్రైవేట్ ట్రూ ఉంది అనుకో అది పబ్లిష్ చేయదు, ఇంకా అక్కడనే ఆపేస్తుంది. ఎందుకు అంటే నువ్వు క్లియర్గా ఇండికేట్ చేస్తున్నావు దానికి ఏంది అంటే ఎన్పిఎంకి ఇది ప్రైవేట్ ప్యాకేజ్, నువ్వు అసలు పబ్లిష్ చేయొద్దు అని చెప్తున్నావు. ఒకవేళ నువ్వు ప్రైవేట్ ఫాల్స్ అని చెప్పినావు అనుకో, అప్పుడు నువ్వేం చెప్తున్నట్టు, ఇది ప్రైవేట్ ప్యాకేజ్ కాదు, ఇది పబ్లిక్ ప్యాకేజ్. ఒకవేళ ఎన్పిఎం పబ్లిష్ కొడితే నువ్వు డైరెక్ట్ దాన్ని ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్లోకి పుష్ చేయి అని చెప్తావు అంతే. సో దాన్ని యూజ్ చేసుకొని ఎన్పిఎం అనేది డిసైడ్ అయిపోతుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. అండ్ ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, యాక్సిడెంటల్గా ఎవరైనా ఎన్పిఎం పబ్లిష్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఎంటైర్ ప్యాకేజ్ అనేది డైరెక్ట్ ఎన్పిఎం జేఎస్ వెబ్సైట్లోకి పుష్ అవ్వకుండా అది ఆపేస్తుంది, అంటే యాక్సిడెంట్గా పుష్ అవ్వడాన్ని ఆపేస్తుంది అంతే. ఒక కండిషన్ పెడుతావు నువ్వు అంతే, ఒక బ్రిడ్జ్ లాగా ఒక కండిషన్ పెట్టేస్తావు అంతే దానికి. ఓకే, ఇది కూడా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, సో నేర్చుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి, అసలు నువ్వు ప్యాకేజెస్ అనేది ఎందుకు పబ్లిష్ చేస్తావు, ఎందుకు అవసరం ఏముంటుంది అంటే, ఇప్పుడు నార్మల్గా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ గురించి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. రియల్ టైమ్ అప్లికేషన్స్లో నార్మల్గా ఒక ఇన్పుట్ కావాలనుకో నీకు, మల్టిపుల్ ప్లేయర్స్లో ఇన్పుట్ బాక్స్ ఉంది నీకు, అప్పుడు నువ్వేం చేస్తావు, నార్మల్గా ఫ్రెషర్ అయితే ఏం చేస్తారు, డైరెక్ట్ అన్ని పేజెస్లో ఇన్పుట్ కాంపొనెంట్ క్రియేట్ చేసి పెట్టేస్తాడు, ఇన్పుట్ అనేది డైరెక్ట్గా రాసేస్తాడు. కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్లో అట్లా ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే, ఇన్పుట్ అనే దానికి ఒక సపరేట్ కాంపొనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపొనెంట్ను అన్నిట్లో ఇంపోర్ట్ చేస్తావు. బటన్ అనేది ఉంది, బటన్కి సపరేట్ కాంపొనెంట్ క్రియేట్ చేసి అన్నిట్లో దాన్ని ఇంపోర్ట్ చేస్తావు. సో ఇట్లా ప్రతి దానికి ఒక సింగిల్ కాంపొనెంట్, రీయూజబుల్ కాంపొనెంట్ క్రియేట్ చేసి అన్నిట్లో ఇంపోర్ట్ చేస్తావు. ఇప్పుడు నీ ప్రాజెక్ట్లో ఒక్కటే చేయాలి అనుకుంటే దట్ ఈస్ ఫైన్, నువ్వు డైరెక్ట్ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ కాంపొనెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో, అంటే నీ కంపెనీలో ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు, ఈ పర్టికులర్ కాంపోనెంట్ని ఒక ప్రాజెక్ట్లో పెట్టేసి ఈ ప్రాజెక్ట్ని ఒక ప్యాకేజ్ లాగా పుష్ చేయాలి. ఎక్కడ పుష్ చేయాలి, డైరెక్ట్ గ్లోబల్ రిపాజిటరీలో పుష్ చేయవు. ఎప్పుడైనా సరే నువ్వు కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ స్పెసిఫిక్ ఎన్పిఎం జేఎస్ రిపాజిటరీస్ ఉంటాయి. సో దానికి నువ్వు ఈ ప్యాకేజ్ని పుష్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు ఎవరికైతే ఈ ప్యాకేజ్ కావాలో వాళ్ళు డైరెక్ట్ దాన్ని పుష్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అంటే
నీ ప్యాకేజ్ కూడా ఒక లైబ్రరీ లాగా యాక్ట్ చేస్తుంది అక్కడ. అంటే వాళ్ళు బై స్క్రాచ్ నువ్వు రాసిన కోడ్ మళ్ళీ స్క్రాచ్ నుండి రాయకుండా నీ కోడ్‌ని వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటున్నారు. సో, ఇది ఒక లైబ్రరీ లాగా. నువ్వు కూడా ఒక లైబ్రరీని బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో, ఇట్లా అవుతది. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఎందుకంటే నీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను ఇలాంటివన్నీ. నా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పాత కంపెనీలో ఉన్నప్పుడు ఒక ఫీచర్ బిల్డ్ చేసిన భయ్యా. ఏంటి అంటే ఒక లార్జర్ అటాచ్‌మెంట్ అప్‌లోడ్ అనే ఫీచర్. అంటే దాన్ని యూజ్ చేసుకొని మన యూజర్ అనేటోడు 2 జీబీ ఆర్ 3 జీబీ ఫైల్‌ని బ్యాక్ ఎండ్‌కి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నేనిది నా ప్రాజెక్ట్‌లో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక 6 మంత్స్ కష్టపడి ఈ పర్టిక్యులర్ ఫీచర్‌ని కంప్లీట్ ఫీచర్స్ చాలా ఉంటాయి రిక్వైర్మెంట్ అందులో. దాన్ని నేను బిల్డ్ చేసిన. ఓకే. నావిప్పుడు వేరే ప్రాజెక్ట్ వాళ్ళు గూడా ఇలాంటి ఫీచర్ కావాలి అని చెప్పి వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళు 6 మంత్స్ ఆఫ్ టైమ్ వేస్ట్ చేసుకోరు గదా! సో, ఫస్ట్ ఏం చేసిర్రంటే, వాళ్ళు ఈ కంపెనీలో ఇలాంటి టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ ఎవరైనా బిల్డ్ చేసిర్రా అని చూస్తారు ఫస్ట్. ఇలాంటి మేజర్ వచ్చినప్పుడు. ఒకవేళ బిల్డ్ చేసిర్రు అంటే, వాళ్ళు స్క్రాచ్ నుండి కోడ్ రాయకుండా వాళ్ళేం చేస్తారంటే, మనల్ని అడుగుతారు కోడ్. అంటే మన కోడ్ డైరెక్ట్ అడగరు. మీ దగ్గర కోడ్ ఉంటే దాన్ని ఇక్కడికి పబ్లిష్ చేయండి అని చెప్తారు. సో, మనం ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర ఉన్న కోడ్‌ని ఈ ప్యాకేజ్ అంటే ఎన్‌పీఎం జేఎస్ రిపాజిటరీకి పుష్ చేస్తాం. అంటే కంపెనీ స్పెసిఫిక్ రిపాజిటరీ కదా! సో, బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో, ఓన్లీ మన కంపెనీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటది. సో, మన కంపెనీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో ఉన్న వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఫీచర్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, వాళ్ళు మన ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటారు. నువ్వేం చేస్తావు? నీ ప్యాకేజ్‌ని నువ్వు డిప్లాయ్ చేస్తావు. అంటే నీ ప్యాకేజ్‌ని నువ్వు పబ్లిష్ చేస్తావు. సో, నువ్వు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తుంటే గనక నీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో, నువ్వు ఒక్కటే ఏం చేయంటే ఈ పేజ్‌ని ఫాలో అవ్వు ఆర్ సబ్స్క్రైబ్ చెయ్యి. అండ్ ఒక లైక్ కొట్టు ఆర్ కామెంట్ పెట్టు. సో దట్ నాకు కూడా ఒక రీచ్ వస్తుంది. చాలా మంది చూస్తున్నారు. బట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఆర్ లైక్ కొట్టట్లేదు. దానివల్ల రీచ్ అనేది తగ్గిపోతుంది. సో, నా మోటివేషన్ తగ్గితే ఏమవుతుందంటే మళ్ళీ నేను స్టాప్ చేయాల్సొస్తది. ఎందుకు అని చెప్పి సో, నువ్వు గూడా నాకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నావనుకో, నాకు కూడా ఇంకా మోటివేషన్ ఎక్కువయ్యి, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీస్తా. అది మాత్రం నా గ్యారంటీ. సో, నువ్వు కొట్టకపోయినా, కొట్టినా నేను చేస్తా. బట్ చేస్తే ఒకవేళ నువ్వు లైక్ కొడితే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ ఉంటది అంతే. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము? నేమ్ అంటే ఏంటి? ప్రైవేట్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అంటే, వర్షన్ అనేది ఏంటి అనేది నేర్చుకుందాం. ఈ వెర్షన్‌లో నువ్వు చూసుకుంటే 3 డాట్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు దీన్ని ఏమంటారు అంటే, సిమాంటిక్ వెర్షనింగ్ సిస్టమ్ అని అంటాము. ఇప్పుడు చూడు సిమాంటిక్ వర్షనింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ సిమాంటిక్ వర్షనింగ్ సిస్టమ్‌లో నువ్వు ఎట్లా వెర్షన్స్ జనరేట్ చేయాలి అనేది నేనిప్పుడు చెప్తా నీకు. ఈ వెర్షన్స్ ఎప్పుడు జనరేట్ చేస్తావంటే, నువ్వు ఎప్పుడైతే ఒక రిలీజ్ ఇస్తున్నావో, అంటే ప్రొడక్షన్‌కి నువ్వు ఎప్పుడైతే ఎళ్తున్నావో, ప్రతిసారి ఈ వెర్షన్‌ని చేంజ్ చేస్తావు. నీ ప్రొడక్ట్ ఎప్పుడైతే ప్రొడక్షన్‌కెళ్తుంది, అంటే ఎండ్ యూజర్ దగ్గరికెళ్తుందో, అప్పుడు నువ్వు ఈ వెర్షన్‌ని చేంజ్ చేస్తావు. ఇందులో 3 వెర్షన్స్ ఉంటాయి. అందులో ఏంది అంటే, మేజర్ వెర్షన్, మైనర్ వెర్షన్ అండ్ ప్యాచ్ వెర్షన్ అంటాం. సో, ఇక్కడ చూడు నువ్వేదైతే ఇక్కడ చూస్తున్నావో ఇది ఫస్ట్‌ది మేజర్ వెర్షన్, సెకండ్‌ది మైనర్ వెర్షన్ అండ్ థర్డ్‌ది ప్యాచ్ వెర్షన్. అంటే ఇది ఫస్ట్‌ది మేజర్ వెర్షన్, సెకండ్‌ది మైనర్ వెర్షన్, ఇది ప్యాచ్ వెర్షన్ అన్నమాట. సో, ఈ మేజర్ వెర్షన్ ఎప్పుడు చేంజ్ చేస్తావు నువ్వు? మైనర్ వెర్షన్ ఎప్పుడు చేంజ్ చేస్తావు? అండ్ ప్యాచ్ వెర్షన్ ఎప్పుడు జనరేట్ చేస్తావు? ఇవన్నీ మనం ఇన్ డెప్త్‌గా నేర్చుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా నా దగ్గర నార్మల్‌గా అంతా 0.0.0 అని ఉంది. సో, ఇనీషియల్‌గా నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన 0.0.0 అని ఉంది. ఇప్పుడు నేనొక మేజర్ అంటే ఒక కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. కంప్లీట్‌గా కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి నా దగ్గర. ఆ పర్టిక్యులర్ రిలీజ్‌లో. అప్పుడు నేను ఏం చేస్తా అంటే మేజర్ వెర్షన్‌ని అప్డేట్ చేస్తా. అంటే నాకు బ్రేక్ త్రూ చేంజెస్ అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఒక కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. అలాంటివి నేను కస్టమర్ దగ్గరికెళ్ళాలి అంటే నేను ఒక మేజర్ వెర్షన్‌ని రిలీజ్ చేస్తా ప్రొడక్షన్‌కి. అప్పుడు ఏం చేయాలంటే 1.0.0 అనేది పెట్టాలి. ఇప్పుడు మేజర్ వెర్షన్ ఎళ్ళింది. నెక్స్ట్ 3 మంత్స్‌లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అంటే ఎగ్జిస్టింగ్ ఫీచర్స్‌కి కస్టమర్ ఇంకొన్ని చేంజెస్ అడిగిరు. అంటే కస్టమర్స్ ఇంకొన్ని ఎన్హాన్స్‌మెంట్స్ అడిగిరు. ఇది ఉంటేనే నేను తీసుకుంటా అని చెప్పి వేరే కస్టమర్ అడిగిండు. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఈ బ్రేకింగ్ ఫీచర్‌ని చేంజ్ చేయవు. అంటే 1.0.0 ఉంటది రిలీజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నువ్వేం చేస్తావో తెలుసా? మేజర్ వెర్షన్ 1 ఉంటది. బట్ చిన్న చిన్న చేంజెస్ కదా! ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫీచర్స్‌కి నువ్వు చిన్న చిన్న చేంజెస్ యాడ్ చేస్తున్నావు. అప్పుడు నువ్వు మేజర్ వెర్షన్ రిలీజ్ చేయవు. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? మైనర్ వెర్షన్ రిలీజ్ చేస్తావు. 1.1.0 లేకపోతే 1.2.0 అట్లాంటివి రిలీజ్ చేస్తావు. ఒకవేళ ఆల్రెడీ ఈ వెర్షన్ అనేది 15 ఉందనుకో. 15 అనేది మేజర్ వెర్షన్. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? 15.2.0 అనేది వెర్షన్ అనుకో. నువ్వు అప్పుడు 15.3.0 రిలీజ్ చేస్తావు. అట్లా ఒక బ్రేకింగ్ ఫీచర్‌కి ఒక బ్రేకింగ్ ఫీచర్ ఉంటే మేజర్ వెర్షన్ రిలీజ్ చేస్తావు. అండ్ ఒక చిన్న ఇంప్లిమెంటేషన్స్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ మీద ఒక చిన్న ఇంప్లిమెంటేషన్స్ ఆ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే దాన్ని మైనర్ వెర్షన్ లాగా రిలీజ్ చేస్తావు.
మరి ప్యాచ్ వర్షన్ అంటే ఏంది? ఇప్పుడు థర్డ్ ఉంది కదా, దాన్ని ప్యాచ్ వర్షన్ అంటాం. ప్యాచ్ వర్షన్ ఎప్పుడు జనరేట్ చేస్తావు అంటే, ఇప్పుడు నువ్వు నీ అప్లికేషన్ని ప్రొడక్షన్ రిలీజ్ చేసినావు, కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు నీ అప్లికేషన్ని. అప్పుడు ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కస్టమర్కి ఒక ఇష్యూ వచ్చింది. ఓకే, కస్టమర్కి ఒక ఇష్యూ వచ్చింది, ఒక బగ్ వచ్చింది. నువ్వు దాన్ని ఫిక్స్ చేయకపోతే ఇంకా కస్టమర్ ఫ్లో ఆగిపోతుంది, చాలా రెవెన్యూ లాస్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ప్యాచ్ వర్షన్ రిలీజ్ చేస్తావు. ఆ పర్టికులర్ ఫిక్స్ అనేది చేసి చిన్న చేంజెస్, ఇప్పుడు 2-3 లైన్ చేంజెస్ కదా, దానికి నువ్వు మేజర్ వర్షన్ రిలీజ్ చేయవు, ప్యాచ్ మైనర్ వర్షన్ రిలీజ్ చేయవు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇట్లా చిన్న ప్యాచ్ వర్షన్ అనేది రిలీజ్ చేస్తావు. ఓకే, కస్టమర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది, బగ్ నువ్వు ఫిక్స్ చేసినావు వెంటనే ఆ 1-2-3 అవర్స్, ఆ 1-2 అవర్స్లో నువ్వు బగ్ ఫిక్స్ చేసి ఇప్పుడు దాన్ని డిప్లాయ్ చేయాలి. దానికి నువ్వు ప్యాచ్ వర్షన్ అనేది చేంజ్ చేసి డిప్లాయ్ చేస్తావు. రీసెంట్గానే నా ఒక ఇష్యూ వచ్చింది, కస్టమర్ ఇష్యూ. ఏంటి అంటే నేను ఒక డే.js అనే లైబ్రరీ యూజ్ చేస్తున్నా నా అప్లికేషన్లో. అప్పుడు సఫారీలో బాగానే వర్క్ అవుతుంది అండ్ క్రోమ్లో బాగానే వర్క్ అవుతుంది అంతా. బట్ నాకు ఫైర్ ఫాక్స్లో ఒక ఇష్యూ వచ్చింది డే.js తోటి. అప్పుడు నేను ఏం చేయాలి? సో ఆ డే.jsలోనే కొంచెం అడిషనల్ కోడ్ ఇంకొంచెం యాడ్ చేసిన, దాంతో అది ఫిక్స్ అయిపోయింది. సో కస్టమర్ అనేటోడు ఇప్పుడు ఫైర్ ఫాక్స్లో నా అప్లికేషన్ యూజ్ చేయలేకపోతున్నాడు ఆ ఇష్యూ వల్ల. అప్పుడు నేను ఏం చేయాలి? అప్పటికప్పుడు అది మేజర్ ఇష్యూ కాబట్టి నేను ఫిక్స్ చేసేయాలి దాన్ని, ఇంకా ఎటు పెట్టి నేను ఫిక్స్ చేసేయాలి అండ్ డిప్లాయ్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏ వర్షన్ డిప్లాయ్ చేస్తా? ప్యాచ్ వర్షన్ డిప్లాయ్ చేస్తా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వర్షన్ 15.3.0 ఉందనుకో, నేను ఆ ప్యాచ్ వర్షన్ ఎట్లా అప్డేట్ చేస్తా? 15.3.1 లా అప్డేట్ చేస్తా. ఒకవేళ ఎగ్జిస్టింగ్ వర్షన్ 15.3.3 ఉందనుకో, నేను ఎగ్జిస్టింగ్ వర్షన్ 3 ఉందనుకో, ఇట్లా నేను అప్పుడు ఏం చేస్తా? 15.3.4 అనే ప్యాచ్ వర్షన్ రిలీజ్ చేస్తా. సో ఇట్లా ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో ఈ వర్షన్స్ అనేది ఇట్లా మేనేజ్ చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ నీకు తెలిసి ఉండాలి. ఇప్పటి వరకు మనము నేమ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, వర్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు టైప్ అంటే ఏంటి? ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ మోడల్ సిస్టమ్స్ ఉంటాయి భయ్య. ఏంటి అంటే ఒకటి Node.js మోడల్ సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి ఏమో లేటెస్ట్గా వచ్చింది, అది జావా స్క్రిప్ట్ ఈఎస్ మోడల్ సిస్టమ్. అది ఏది తీసుకోవాలి అనేది నువ్వు బై డిఫాల్ట్ ఇక్కడ చెప్తావు అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ నేను మాడ్యూల్ అని పెట్టినా అనుకో, అది లేటెస్ట్ జావా స్క్రిప్ట్ ఈఎస్ మాడ్యూల్ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఒకవేళ నేను ఎంటీ పెట్టినా అనుకో, అది ఏం యూజ్ చేసుకుంటుంది? కామన్ జేఎస్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తుంది, కామన్ జేఎస్ మాడ్యూల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటుంది. సో అంతే, దీని గురించి అంత తెలుసుకోవాల్సిన పని లేదు. ఇది బేసిక్గా ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్ నువ్వు యూజ్ చేస్తున్నావు అనేది చెప్తాం. అండ్ దిస్ కామన్ జేఎస్ మాడ్యూల్ కూడా నువ్వు ఎప్పుడు యూజ్ చేయవు, ఓన్లీ ఈఎస్ మాడ్యూల్ సిస్టమ్ యూజ్ చేస్తావు. ఇప్పటి వరకు నువ్వు చాలా నేర్చుకున్నావు. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకో, 5 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ క్లాసెస్ కంటిన్యూస్గా విను. సో దట్ కొంచెం రెస్ట్ ఉండాలి నీకైనా కూడా. కంప్లీట్గా ఒకటేసారి విన్నావు అనుకో, అది అర్థం అవ్వదు, నేను ఎంత చెప్పినా అర్థం అవ్వదు నీకు. ఓకే, సో యా, నువ్వు వచ్చేసినావని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూడు, నెక్స్ట్ ఏముంది? స్క్రిప్ట్స్ అనేది ఉంది. ఈ స్క్రిప్ట్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే నువ్వు అసలు నీ అప్లికేషన్ ఎట్లా రన్ చేస్తావు, నీ అప్లికేషన్ ఎట్లా ప్రొడక్షన్ బిల్డ్ క్రియేట్ చేస్తావు అనేది అంతా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ డెవ్ అంటే ఏంటి అంటే, ఇది ఎట్లా రన్ చేస్తావు, అసలు స్క్రిప్ట్స్ ఎట్లా రన్ చేస్తావు అంటే బై యూజింగ్ npm రన్ అని పెట్టి ఆ స్క్రిప్ట్స్ రన్ చేస్తావు. ఇప్పుడు నాకు డెవ్ రన్ చేయాలనుకో, డివి అని కొడతా. ఒకవేళ నేను బిల్డ్ అనేది రన్ చేయాలనుకో, బిల్డ్ స్క్రిప్ట్ npm రన్ బిల్డ్ అని కొడతా. ఒకవేళ నాకు వేరే ఉంది, స్టార్ట్ అనేది ఉంది అక్కడ, అప్పుడు నేను ఏం చేస్తా? npm స్టార్ట్ అని కొడతా. సో అట్లా కస్టమ్ స్క్రిప్ట్స్ కూడా రాసుకోవచ్చు. బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఉంది, ఈ డెవ్ స్క్రిప్ట్ ఎందుకు రన్ చేస్తామంటే డెవలప్మెంట్ సర్వర్ని రన్ చేయడానికి ఈ డెవ్ స్క్రిప్ట్ని రన్ చేస్తాను నేను, అంతే. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? నా అప్లికేషన్ని ఒక లోకల్ హోస్ట్ ఎన్విరాన్మెంట్లో నేను రన్ చేస్తున్నా. సో దాన్నే డెవలప్మెంట్ సర్వర్ అని అంటాం. సో డెవలప్మెంట్ సర్వర్ని రన్ చేయడానికి మనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చింది వైట్, అదేంటి అంటే npm రన్ డెవ్ తోటి మనం ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది రన్ చేసాం కదా. ఇప్పుడు ఇంకోటి ఏముంది? బిల్డ్ అనే స్క్రిప్ట్ ఇచ్చింది. ఈ బిల్డ్ అనే స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తావు అంటే, నేను ఇప్పుడు ప్రొడక్షన్లోకి నా ఫైల్స్ పుష్ చేయాలనుకుంటున్నా. ఓకే, నేను ఒక హోస్టింగ్ సర్వర్లో నా రిసోర్సెస్ అన్ని పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఆ రిసోర్సెస్ని నేను జనరేట్ చేయాలి కదా. ఇప్పుడు జేఎస్ బండిల్ని అండ్ సిఎస్ఎస్ బండిల్స్ని అన్నిటి జనరేట్ చేయాలి. దాన్ని ఏం యూజ్ చేస్తా? ఒక ప్రొడక్షన్ కమాండ్ అనేది యూజ్ చేస్తా. అదేంటి అంటే npm రన్ బిల్డ్, సారీ ఇక్కడ కాదు, సో ఇక్కడ పెట్టాలి. npm రన్ బిల్డ్ అనే కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం రోలప్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా వైట్లో రోలప్ అనేది ఒక ఫీచర్. సో అదేం చేస్తుంది? కంప్లీట్గా ఉన్న జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్నింటినీ ఒక జేఎస్ బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది, ఉన్న సిఎస్ఎస్ ఫైల్స్ అన్నింటినీ ఒక బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఆప్టిమైజ్డ్ వేలో క్రియేట్ చేస్తుంది.
సో అది ఎక్కడ పెడుతుంది క్రియేట్ చేసినాక అంటే డిస్ట్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసి అక్కడ పెడుతుంది. సో ఇనిషియల్గా నీకు ఈ డిస్ట్ ఫోల్డర్ అనేది ఉండదు. ఇక్కడ చూడు, ఈ డిస్ట్ ఫోల్డర్ అనేది ఇనిషియల్గా ఉండదు. సో తర్వాత జనరేట్ అయింది. ఎప్పుడు జనరేట్ అయింది అంటే ఈ కమాండ్ రన్ చేసినప్పుడు జనరేట్ అయింది. సో ఈ కమాండ్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ ప్రొడక్షన్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది.